హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పెండింగ్ బిల్లులలో అయితే కదలిక మొదలైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు కూడా ఈ మేరకు అయితే ఉంటాయని అయితే ఆశిస్తున్నారండి ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా. ఆర్థిక కార్యదర్శి పీయూష్ కుమార్ గారు అన్ని శాఖలకు ఈ మేరకు లేఖ అయితే రాయడం జరిగింది. పెండింగ్ బిల్లులపై సమగ్ర సమాచారం పంపండి. అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ లేఖ అండి. రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి ఆర్థిక శాఖ ప్రయత్నిస్తూ ఉన్న మిగతా ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వటం లేదు. తొలుత 10,000 కోట్ల పెండింగ్ బిల్లులు మాత్రమే ఉన్నట్టు ఆయా శాఖలు సమాచారం ఇచ్చాయి. ఆ అంకె చూసి విస్తుపోయిన ఆర్థిక శాఖ అధికారులు మరోసారి అన్ని శాఖలను అప్రమత్తం చేయడం ద్వారా 28,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్టు లెక్క తేలింది. ఒక్క జల వనరుల శాఖలోనే 18,000 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు తెలిసింది. తాజాగా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా పెండింగ్ బిల్లులపై సమగ్ర సమాచారం పంపించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారు పీయూష్ కుమార్ గారు అయితే అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యదర్శులకు అయితే ఈ మేరకు లేఖ రాశారండి. ప్రస్తుతం పెండింగ్ బిల్లులు ఎంతవరకు ఉన్నాయని తేల్చారో ఆ మొత్తానికి మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ మేరకు మనకు చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో ఒక ప్రత్యేక కేటాయింపులు అయితే ఉండబోతున్నాయని అయితే అర్థమవుతుంది. సో 18,000 కోట్ల బిల్లులు ఉన్నట్లు తెలిసింది. సో తాజాగా ఈ బడ్జెట్ రూపకల్పనలో భాగంగా పెండింగ్ బిల్లులపై సమగ్ర సమాచారం కూడా పంపాలని అయితే కోరడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఈ పెండింగ్ బిల్లులలో కదలిక అయితే రావచ్చు అని అయితే ఆశిస్తున్నారండి ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా. సో మొత్తానికి అయితే వారికి రావాల్సిన అమౌంట్ ఎప్పటి నుంచో గత 5 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న మొత్తం అమౌంట్ అయితే చెల్లించాలని కూడా వారంతా కోరుతూ ఉన్నారండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దీనిపైన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించి పెండింగ్ బిల్లులో తాజా సమాచారాన్ని. సో వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.